కాఫీ మ్యూజియం కి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇక్కడైతే టికెట్ కౌంటర్, టికెట్ తీసుకుంటున్నాం. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కాఫీ మ్యూజియం కి. ఓకేనా 20 అనుకుంటా. స్టార్ట్ చేస్తున్నాము, వెళ్తున్నాము లోపలికి. కాసేపు కూర్చుందాం. చైర్స్ అయితే లేవండి కూర్చోడానికి. అక్కడ ముందు చైర్లు ఉన్నాయి, కూర్చుందాం కాసేపు. ఇక్కడ కూర్చున్నారా? కాఫీ ఎట్లా తయారయ్యేది చూడండి. ఇట్లా తయారైతే కాఫీ తయారు చేసే విధానం వాళ్ళు చూపిస్తున్నారండి. కాఫీ ఎట్లా తయారు కావాలన్నది. ఇవైతే కాఫీ గింజలండి. ఇదైతే కాఫీ తయారు చేసిన తర్వాత కిందికి పైకి అంటారు కదండి, అట్లా కప్పులో కాఫీ పోస్తున్నాడు. ఇక్కడైతే మనం కొనుక్కోవాలంటే సూపర్ ఉంటాయి. కాఫీ చాక్లెట్, కొండపల్లి బొమ్మలు లెక్క అవి. ఇంకో కొండపల్లి బొమ్మలు, అన్ని కొండపల్లి బొమ్మలే, చెక్కతో తయారు చేసినాయి అండి. ఇవైతే ఎట్లున్నాయి చూడండి, హీప్ గోక్కునేవి. ఇవి స్పూన్స్ అండి. బుట్ట చూడండి ఎంత బాగుందో, చేతితో తయారు చేసిన బుట్టలండి ఇవి. ఇంకా ఇక్కడ కొనుక్కోవాల్సినవి దాచిన చెక్క, అవి మరాఠీ పువ్వు, లవంగాలు, మరాఠీ మొగ్గ, సోంపు, సాజీరా, ధనియాలు, ప్రతి ఒక్క వస్తువు ఉందండి. ఇక్కడ ఎంత అంట ఇది? అడుగు అడగనే. చెక్కలతో తయారు చేసినాయండి ఐటమ్స్, వాళ్ళ చేతితో తయారు చేసినవి. చాలా బాగున్నాయండి. చిన్న చిన్న బ్యాగులు, ఫోటో ఫ్రేమ్స్, చెక్కవి. ఫోటో ఫ్రేమ్స్ కావి, టీ కప్స్, బ్యాగులు. ఇది ఇస్నగారి అంటారు. ఇది ఇస్నగారి అంటారండి. ఇలా పెడతారు, చేతితో తయారు చేసినవి కూడా. పవర్ ఫ్లాట్, ఇది కూడా అదేనండి. ఇక్కడైతే అవి తయారు చిన్న చిన్న బొమ్మలు, కుంకుమకాయలు, బైక్స్, ఇవన్నీ బాగా తయారు చేసిండ్రండి అవి. ఇవి కూడా ఉన్నాయి. ఓకే దా 60 అంట కదా. కాఫీ చాక్లెట్ అయితే తీసుకున్నామండి. ఇదైతే ఇప్పుడు టేస్ట్ చేస్తాం. ఏడిసి చాక్లెట్స్ అండి, కాఫీ మీకు కౌంటర్. ఇది చాక్లెట్ కౌంటర్. కాఫీ చాక్లెట్ ఇది కాఫీ సిరప్, కాఫీ చాక్లెట్.
కాఫీ చాక్లెట్, చాక్లెట్స్, కాజు బాదం వేసి మంచిగా చాక్లెట్, మిల్క్ చాక్లెట్, ఈ కాఫీ చాక్లెట్. ఇవి ఇందాక తీసుకునే గరం మసాలాలు ఇక్కడ తయారు చేసినవన్నీ. బావా బావా కేక్స్, కాఫీ తీసుకోవా? అది బావా ఏ రాకు పోతుంటది ఇక. వాటర్ అయితే బాగా వస్తున్నాయండి బస్లో. షాప్ రైడ్ చాలా బాగుంది ఇక. పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇక. వావ్ జగత్పతి మొత్తం బాగా వచ్చింది ఫ్రెండ్స్. వాటర్ అయితే బాగా ఊరుతుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు.
అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. పిల్లలేరి పిల్లలు జంప్ చేసిన. మా బావ అయితే మంచిగా కూర్చొని నీళ్ళు కాళ్ళలో పెట్టిండు కాళ్ళు. బావా గణేష్ చిక్కి వాటర్ వెళ్తుంది. ఏ గణేష్ గణీ గణేష్ ఈడికి రండి. వాటర్ అయితే ఎట్లా పోతుంది. హాయ్ చెప్పండి పిల్లలు చూడండి. పాకులు బాయ్ బాయ్ కాదు. పిల్లలైతే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చి అరకు నుంచి మనము పాడేరు వెళ్ళే రోడ్లో పురిటి గేట్ దగ్గర మోహన్ తేనెటీగల పరిశ్రమ అని, ఇది ఒక 25 years నుంచి ఇక్కడనే ఉంది. మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ తేనె చూడండి, ఇది న్యాచురల్ తేనె. ప్లస్ మీకు న్యాచురల్ తేనె మరియు మీకు ఎలా తయారవుతుందో దాని విధానం చూపిస్తాను. ఒకసారి చూడండి. మీద ఒక టైప్ వస్తుంది, సన్ఫ్లవర్ మీద నుంచి తీసింది ఒక టైపు, సన్ఫ్లవర్ వలసల మీద వచ్చింది ఒక టైప్ వస్తుంది. ఇది వామ్ మీద వస్తుంది. సీజన్ లో మనకి ఒక్కసారి వస్తుంది అనమాట. సన్ఫ్లవర్ వచ్చేసి 40 రోజులకు ఒకసారి వస్తుంది. ఇది 40 రోజులు 3 నెలల్లో 3 సార్లు తీస్తాం, సంవత్సరంలో 3 సార్లు తీస్తాం. ఇది వచ్చేసి మనకి ఫారెస్ట్, ఇది వచ్చేసి 80 రోజులు 90 రోజులు తీస్తాం అనమాట. అది అట్లా వస్తుంది. ఇది వచ్చేసి ప్రోడక్ట్ అనమాట. మన అల్లం తేనె మనమే మిక్స్డ్ అనమాట. ఇది మన బై ప్రోడక్ట్. జలుబు దగ్గు తపానికైనా మన వెయిట్ లాస్ కైనా గ్యాస్ట్రిక్ అయినా బాగా పని చేస్తుంది. ఇది వచ్చేసి రోజు పెడల్స్ వస్తుందా 350 పడుతుంది సార్. హాఫ్ కేజీ ప్యాకింగ్ 350 పడుద్ది. ఇది వచ్చేసి రోజు పెడల్స్ వస్తుంది అనమాట. బాడీ ఓవర్ హీట్ ఉంటే ఓవర్ హీట్ కానీ కూల్నెస్ కానీ కంటి చూపు బాగుంటుంది, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయింది, ప్లేస్ లో గ్లోవింగ్ వస్తుంది అనమాట. సేమ్ అదే కాస్ట్ పడుతుంది. ఏదైనా మనకి అంతే ఒకటే కాస్ట్ ఉంటుంది. ఈ సన్ఫ్లవర్ మీద వస్తుంది, ఇది వామ్ మీద వస్తుంది. ఇంకా 2-3 ఐటమ్స్ ఉన్నాయి కానీ సీజన్ రాలేదు కాబట్టి ఆపాం. ఆ సీజన్కి అయితే వస్తాయి. సీజన్ బట్టి మనం ఏ సీజన్లో ఆ సీజన్. కానీ అన్నీ ఒకేసారి కనెక్ట్ అవుతారంటే కానీ రాదు సార్. ఎప్పుడు నెలకు ఒకసారి బాక్స్ మారుస్తూ ఉండాలి. సీజన్ అయిపోగానే దానికి ఫ్లవరేషన్ ఉండదు, మకరం దొరకదు. దాన్ని బట్టి ఏంటంటే మనం షిఫ్ట్ చేసుకోవాలి బాక్సెస్. ఏ సీజన్లో మనకి ఏ ఐటమ్ ఏ పూతలు వస్తాయో చూసుకొని ఆ పూతల్లో వెళ్ళిపోవాలి. బాడీ ఓవర్ హీట్ ఉంటే మీకు గులాబీ రేకులు అని తేనె ఇది యూజ్ చేసుకోవచ్చు సార్. బాగుంటుంది. రోజు పెటల్స్ వస్తుంది. బ్రెడ్లో కానీ చపాతీలో కానీ పొడిలో కానీ పుల్కాలో కానీ యూజ్ చేసుకోవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు అయితే తీసుకోకూడదు సార్. అది బ్లడ్ లో ఇమిడిద్ది అనమాట. షుగర్ కంటెంట్ దానికి ఎక్కువ ఉంటుంది. అంటే గులాబీ పూలు ఉందా, గులాబీ పూలు దాంట్లో బ్లడ్ లో ఇముడుతాయి. బ్లడ్ లో ఇది జింజర్ యూజ్ చేసుకోవచ్చు మళ్ళీ షుగర్ ఉన్న వాళ్ళు.
షుగర్ ఉన్నోళ్ళు ఇది యూజ్ చేయకూడదు, జింజర్ యూజ్ చేసుకోవచ్చు. దగ్గు జలుబు తపానికైనా మన మోషన్స్ కూడా అవుతాయినా నైట్ టైం పాలలో తీసుకుంటే ఫ్రీ మోషన్స్ కూడా అవుతాయి సార్. ఓకే. ఎవరైనా చిన్న పిల్లల కానీ పెద్దల షుగర్ ఉన్న వాళ్ళు అందరూ యూజ్ చేయొచ్చు అది. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జింజర్ ఫ్లేవర్ తీసుకుంటాను నేను. ఇది వచ్చేసి మామూలుగా అయితే ఎంఆర్పి 400 ఉంది, అన్న 350కి ఇస్తున్నాడు హాఫ్ కేజీ. ఓకే, ఒక్కసారి మీరు అది తేనెటీగలు చూపిస్తాను. కనుమవా ఇక్కడైతే ఇవన్నీ తేనె తొట్టెలండి, బాక్సులలో ఇచ్చేస్తారు కదా అవి. ఇక్కడైతే చూపిస్తున్నారు డైరెక్ట్. ఓకేనా, ఇవి కరుస్తాయా? పెద్దగలే కదా, చిన్నయా? మిడిల్ బి అంటారండి. ఒక బాస్ ఒక కిని పోయింది రాణిగా. ఇవన్నీ వర్కర్స్ బీస్ అంటారు, కూలి ఈగలు అంటారు. ఇది పూర్తిగా సీల్ వేసినప్పుడే హనీ తీయాలండి. ఇవన్నీ రాణి పెట్టిన ఎక్స్ రేపు మా పిగులుతాయి. రాణి చూడొచ్చా? రాణి బాక్స్ మొత్తం వర్కింగ్ చేస్తాం, దాని వర్కింగ్ అని ఓన్ ఎక్స్ పెడతాం. ఎక్కడుంది? ఎక్కడ సైడ్? అదొక బాక్స్ లో పెడతారా? వర్కింగ్ ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ అక్కడ. రెడీగా ఉంటుంది. ఓకే ఓకే. కరుస్తాయి అంట బాబు, అన్నిట్లో ఉన్నాయండి. కరుస్తాయి అంట. ఒక బాక్స్ ఒక క్యూన్ పోయింది రాణిగా, దాని లైఫ్ టైం వచ్చి 2 years ఉంటుంది మేడం. ఈ బయట తిరిగి వర్కర్స్ బీస్ ఒక్కో తింటే 3 కిలోమీటర్లు వెళ్ళి ఏ బాక్స్ లేక ఆ బాక్స్ లోకి వస్తుంది. మళ్ళీ పక్క బాక్స్ చంపేస్తుంది. రాణి లైఫ్ టైం 2 years. ఈ బయట తిరిగి వర్కర్స్ 41 రోజు. ఇప్పుడు రాణి పెట్టిన ఎగ్గు 18 నుంచి 2000 ఎగ్స్ పెడుతూ ఉంటుంది. రాణి పెట్టిన ఎగ్గు మళ్ళీ 21 రోజుకి మన కోడి కనుక పిల్లలు చేసినట్టు అలా పుడతా ఉంటే చనిపోతా ఉంటుంది సార్. అలా అక్కడ ఉండే సార్. ఓకే సార్. మా ఛానల్ పేరు ఎస్ఎంఆర్ స్వీట్ ఫ్యామిలీ. ఎస్ఎంఆర్ స్వీట్ ఫ్యామిలీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, తేనెటీగలది అయితే మీకు చూపించాను. ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. బాయ్.